ఏల్చల్ దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారు, మీ 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలకు నిదర్శనమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, సర్పంచ్, మున్సిపల్, తర్వాత లోక్సభ కావచ్చు, జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో సహా మీ పాలనా వైఫల్యాలే మొన్నటి ఎన్నికల రిజల్ట్కి నిదర్శనం అని ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మరి కార్పొరేషన్ ఎన్నికలు అంటే పరిషత్ ఎన్నికల్లో మీ గెలుపుపై నమ్మకం ఉందా? ఇప్పుడు నుమాన్ గారు మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. అంటే 7 లక్షల అప్పు ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ ఎక్కడా ప్రకటించలేదు, అది విషయం తెలియలేదు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఏం చెప్తారు మీరు? యా వెరీ గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు న్యూమన్ గారికి, అలాగే సీనియర్ లీడర్ వెంకటరెడ్డి అన్న గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది పిచ్చోడి చేతిలో రాయిగా మారిపోయిందండి. ఫస్ట్ నంబర్ 1 ఇష్యూ ఏంటంటే, మనం ఒకవేళ పరిషత్ ఎన్నికల గురించి మాట్లాడితే పరిషత్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా డీటెయిల్డ్గా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల సంఖ్యని మేము పెంచినాం. తర్వాత జిల్లాల సంఖ్యతో పాటు మండలాల విస్తీర్ణం కూడా, మండలాల సంఖ్య కూడా డిమాండ్ను బట్టి మేము పెంచాం. గ్రామంలో ఉన్నటువంటి తాండాలని కూడా గ్రామ పంచాయతీలుగా మేము అప్గ్రేడ్ చేసినాం. సో ఒక సిస్టమేటిక్ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి, నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి, అద్భుతమైనటువంటి పంచాయతీ చట్టంతో మున్సిపాలిటీల డెవలప్మెంట్ కావచ్చు, అద్భుతమైనటువంటి పంచాయతీరాజ్ చట్టంతో గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ మనం విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 9.5 years లో మనం హౌ మచ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ తెలంగాణ రాష్ట్రంలో నమోదైందో మనం చూసినాం. సో మేమేమంటున్నాం అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 2.5 years లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా కూడా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా కొన్ని హామీలు ఇచ్చిండు. తెలంగాణ ప్రజలకు నేను అధికారంలోకి వస్తే 100 days లో ఐఎమ్ ప్రామిసింగ్ యూ, నేను 100 రోజుల్లో మీకు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని ప్రామిస్ చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే భర్తీ చేస్తా అని ప్రామిస్ చేసిండు. అట్లాగే 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల లోపున్న ప్రతి రైతుకు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. రోజా గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి చేతిలో మోసపోయింది అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి రైతులు మోసపోయినారు 2 లక్షల రుణమాఫీ విషయంలో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి బీసీలు 42% రిజర్వేషన్ విషయంలో నిండునా ముంచేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేసుకున్నాడు, ఇటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేసిండు, రేపు జరగబోయేటువంటి జేపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా సన్నద్ధమైతా ఉన్నాడు. సో ఏది జరిగినా కూడా ఇక్కడ నష్టపోయింది ఎవరు? తెలంగాణ ప్రజలు. ఒక నాయకుడికి అమలు చేసేటువంటి సోయి గాని వాటి మీద అవగాహన లేకపోతే హామీలు ఇవ్వకూడదు. ఇచ్చినటువంటి హామీల మీద కమిట్మెంట్ అయి ఉండాలి. పార్లమెంట్ ఎన్నికలు రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ గుడికి వెళ్తే ఆ గుడి, బాసరకు వెళ్తే సరస్వతి, యాదగిరి గుట్టకి వెళ్తే నరసింహస్వామి, భద్రాచలం పోతే రామన్న, ఇక హైదరాబాద్కు వస్తే ఇక మసీదుల మీద కూడా ఒట్లు పెట్టి, మెదక్కు పోతే చర్చి మీద కూడా ఒట్టు పెట్టి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా, నేను నెరవేరుస్తా అన్నాడు. దేవుళ్ళని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాడుకున్నాడు. అదే క్లియర్ గా చెప్తున్నారు కదా దత్తాత్రేయ గారు, అక్కడ ఖజానా ఖాళీగా ఉంది, ఆ విషయం తెలియక మేము ఇలాంటి హామీలు ఇచ్చాము అని క్లియర్ గానే చెప్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్రానికి, మన యొక్క రాష్ట్రం యొక్క హక్కుల విషయంలో పార్లమెంట్ సాక్షిగా వెంకరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎంత అప్పు ఉంది అనేటువంటిది ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ఎంపీగా కొంత డిమాండ్ చేసినప్పుడు ఆ డైరెక్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ గా పార్లమెంట్ చెప్పినటువంటి జవాబు 3,50,000 కోట్లు. ఇవాళ 3,50,000 కోట్లు కార్పొరేషన్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కి లోబడి తెలంగాణ రాష్ట్రంలో అప్పు తీసుకోవడం జరిగింది. అప్పు తీసుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టి కూడా చేసినాం. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం కావచ్చు, మిగతా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం కావచ్చు, రోడ్లు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, కలెక్టరేట్లు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కావచ్చు, మున్సిపాలిటీల నిర్మాణం కావచ్చు, గ్రామ పంచాయతీల నిర్మాణం కావచ్చు, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కావచ్చు, పారిశుద్ధ కార్మికుల నియామకం కావచ్చు, ఎవ్రీథింగ్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ 9.5 years లో మేము ఇంత సంపదని సృష్టించినాం. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం అనేటువంటిది దేశంలోని నంబర్ 1 స్కీమ్ గా అభివృద్ధి చెందింది. దానివల్ల గ్రౌండ్ వాటర్ చాలా పెద్ద స్థాయిలో పెరిగిందని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగాన్ని మేము నెగ్లెక్ట్ చేసినామండి? విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ 9.5 years లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ చాలా సుభిక్షంగా ఉండింది. సంక్షేమ పథకాలు ఎక్కడైనా, రోజా గారు, సంక్షేమ పథకాలు ఎక్కడైనా మేము ఆపినామా? రైతులకు ఇస్తామన్నటువంటి రుణమాఫీ గాని, రైతు బంధు గాని, రైతు బీమా కానీ, వృద్ధులకు వికలాంగులకు ఇచ్చిన పెన్షన్లు గాని, ఒంటరి మహిళలకు ఇచ్చినవి గాని, ఒకవేళ కేసీఆర్ కిట్ రూపంలో ఆడపిల్ల పుడితే 13,000 కానీ, మగపిల్లాడు పుడితే 12,000 కానీ, ఐరన్ కిట్లు కానీ, వృద్ధులకు పంచినటువంటి కంటి అద్దాలు కానీ, మేము ఏ స్కీమ్నైనా ఇవాళ 100 రోజుల్లో ఇస్తామన్నట్టుగా అబద్ధాలు చెప్పి మేము మోసం చేసినామా? మేము రైతులని మోసం చేయలే,
నిరుద్యోగులను మోసం చేయలేదు. మిత్రులు నుమన్ గారు మాట్లాడుతూ మీ నిరుద్యోగులను మోసం చేసిండ్రు, ఎగ్జామ్స్ పెట్టలేదు అంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా గంటా చక్రపాణి గారి నాయకత్వంలో సిలబస్ డిజైనింగ్ కమిటీలో యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, చాలా మంది సీనియర్ ప్రొఫెసర్లతో మేము షేర్ చేసుకున్నాం విషయాలు. ఇవాళ ఎగ్జామ్ పెట్టినటువంటి సిలబస్ మొత్తం కూడా తెలంగాణ గవర్నమెంట్ డిజైన్ చేసింది. జోనల్ ఇష్యూస్ లో తెలంగాణ రాష్ట్రంలో 95% దేశంలో ఎక్కడ లేదు రోజా గారు. 95% ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి చెందే విధంగా మేము కొత్త చట్టాన్ని తీసుకొచ్చినాం. దత్తాత్రేయ గారు 10 సంవత్సరాలకు ఓన్లీ సిలబస్ చేస్తారండి. సిలబస్ డిజైన్ చేయడానికి 10 సంవత్సరాలు పడుతుందండి. ఒక నిమిషం న్యూమన్ గారు, ఐ విల్ గివ్ యూ క్లారిటీ టు యూ. ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము సిలబస్ డిసైడ్ చేసినాం. జిల్లాల పునర్విభజన చేసుకోవడం వల్ల బీజేపీ తన దగ్గర పెట్టుకుని రాష్ట్రపతి దగ్గర జోనల్ ఇష్యూ వల్ల కొన్ని ఈ పర్సంటేజ్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల 3 సంవత్సరాలు రాష్ట్రపతి గారు మన బిల్లు క్లియర్ చేయలేదు. అయినప్పటికీ కూడా మిగతా డిపార్ట్మెంట్ లో కార్పొరేషన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల గ్యావిటీ కేవలం 3.5 లక్షలు మాత్రమే. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కలిపితే 11 లక్షల ఉద్యోగాలు. వెంకటరెడ్డి గారు చాలా డిబేట్స్ లో మాట్లాడుతుంటారు, పెన్షనర్స్ విషయం మాట్లాడుతుంటారు. 2 లక్షల పెన్షనర్స్ పేపర్ లీక్ సంగతి చెప్పండి. పేపర్ లీక్ సంగతి చెప్పండి. పేపర్ లీక్ చేయలేదా? పేపర్ లీక్ చేయలేదా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చెప్పనివ్వండి దత్తాత్రేయ గారు, చెప్పండి. పేపర్ లీకేజ్ ఏమంటున్నా రోజా గారు, పేపర్ లీక్ అయినా అది ఎవరు చేయించారు? ఆ రోజు ప్రవీణ్ అనేటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ప్రవీణ్ రెడ్డి అనేటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తన ప్రేయసికి సంబంధించినటువంటి వ్యవహారంలో భాగంగా ఒక పార్టీ నాయకుడు కండువా కప్పుకొని ఉన్నటువంటి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూసినాం. అటు బండి సంజయ్ గారితో ఉన్నారు, ఇటు రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. ఎవరు చేయించిండ్రు అనేటువంటి చాలా మీరు ఆ లాస్ట్ నేమ్ తీసుకొని వారిని ఇద్దరిని అంటగట్టడం చాలా తప్పండి. ఆయన హిందీ పేపర్ లీక్ చేసి జైలుకి వెళ్ళినాడు, నేను ఒప్పుకుంటా. నేను ఆయనతో అంటగట్టండి. ముఖ్యమంత్రి గారితో ఏముంటుంది, క్లాస్ పేపర్స్ కూడా బండి సంజయ్ గారు లీక్ చేయించారు, మనం చూసినాం చాలా క్లియర్ గా. 10వ తరగతి పరీక్ష పేపర్ మీకు చేతగాని తనమంటున్నా. నేను మీ చేతిలో ఉన్నటువంటి పేపర్ లీకేజ్ అంశం పైన మనం ఒక రోజు సెపరేట్ గా డిబేట్ పెట్టుకుందాం నుమాన్ గారు. రైట్, మనం మాట్లాడుకునేది ఇప్పుడు జస్ట్ పరిషత్ ఎన్నికల గురించి. అవి ఎప్పుడు ఉండబోతున్నాయి, గెలుపోవటంలో ఏవి ప్రభావితం చేసేటువంటి అంశాలు అనేది. పరిషత్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నమ్మినటువంటి అంశాల్లో అన్నిట్లో మోసపోయినరు మేడం. వాళ్ళు దగా చేసిండ్రు, కుట్ర చేసిండ్రు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఆ రిజల్ట్ కనిపించింది. 100% మేము ఎన్నికలు జరిగితే 93% రిజల్ట్ సాధించి మేము 2020లో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అదే స్థాయిలో రావాల్సి ఉండే, రాలేదు అంటే ప్రజా వ్యతిరేకత కారణం కదా. 66 మున్సిపాలిటీలకే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో పాటు ఇంకా 4 మున్సిపాలిటీలలో కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మోరోవర్ 27 మున్సిపాలిటీలో మేము 2వ స్థానంలో ఉన్నామండి. హైయెస్ట్ కౌన్సిల్ కార్పొరేషన్స్ గెలుచుకొని 45 మున్సిపాలిటీలో బీజేపీ ఖాతా తెరవలేదు. కాబట్టి ఈ 2 పార్టీలు రోజా గారు, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా వీటి వల్ల ఉపయోగం లేదని తేలిపోయింది. భవిష్యత్తు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోటే భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుందని గుర్తిస్తాం.